నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే కార్తీక మాసం ప్రారంభమైపోయింది. కార్తీక మాసం అనగానే మనకు ఎంతో పరమ పవిత్రమైన మాసం ఈ మాసం అంతా కూడా. ఈ మాసంలో మనందరం కూడా ప్రత్యేకమైన పూజా విధానాలు ఆచరిస్తూ ఉంటాము. ప్రత్యేకంగా సోమవారాలు పూజలు ఇంకా ప్రత్యేకంగా చేస్తుంటాము, వ్రతాలు చేస్తుంటాము, నోములు చేస్తుంటాము. రకరకాలుగా ఈ మాసాన్ని అంతా కూడా ఆధ్యాత్మికంగా మనం ముందుకు తీసుకెళ్తూనే ఉంటాము. అయితే ఇప్పుడు నేను మాట్లాడబోయే ఒక మంచి టాపిక్ మీరందరూ కూడా తెలుసుకోవాల్సిందే, దాన్ని మీరందరూ కూడా ఫాలో అవ్వాల్సిందే. ఆ టాపిక్ ఏంటో ఇప్పుడు నాకు కూడా తెలీదు, ఈ వీడియో చూస్తేనే తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆ టాపిక్ ని నాతో చెప్పడం కోసం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మన కార్తీక మాసం ప్రారంభమైపోయింది. అయితే ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం. మనం ప్రత్యేకంగా ఆచరించాల్సిన పూజలు ఏమైనా ఉన్నా, మిగతా రోజుల్లో చేయాల్సినవి చేయలేకపోయినా ఈ మాసంలో చేసుకోవడము, ఇలా రకరకాలుగా మనం ఈ మాసాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకెళ్తూనే ఉంటాము. అయితే ముఖ్యంగా సోమవారాల విషయానికి వస్తే ఈ మాసం అంతా చేయలేని వాళ్ళు ప్రత్యేకించి సోమవారాల్లో మాత్రం ఖచ్చితంగా విశేషంగా పూజలు చేస్తూ ఉంటారు. అయితే అన్ని సందర్భాల్లో వీలు కాని వాళ్ళైనా, లేదు అంటే మన జీవిత కాలంలో మనం జీవంతో ఉన్నన్ని రోజులు ఎన్నైతే సోమవారాలు చేయగలుగుతామో అన్ని సోమవారాలు చేస్తే ఫలితం వచ్చేది ఏదైతే ఉందో ఆ ఫలితం పొందాలి అని అంటే ఈ కార్తీక మాసంలో ఉపయోగించుకునే రోజు ఏదైనా ఉందా? పూజా విధానం ఏదైనా ఉందా? తప్పకుండానమ్మా. ఎందుకనంటే వీక్షించేటువంటి ఐ డ్రీమ్ ప్రేక్షకులు కూడా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే అద్భుతమైనటువంటి రహస్యాంతర్గతమైనటువంటి ఈ కార్తీక మాసంలో చేసుకునేటువంటి ఒక గొప్ప వ్రతం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము. ఎందుకనంటే సాధారణంగా మనం పాపము ఎలాగో చేస్తాం. ప్రతి మనిషి ఎలా ఉంటాడంటే, ఎలాంటి తత్వంతో ఉంటాడంటే, పుణ్యం కావాలనుకుంటాడు కానీ పాపాన్ని చేయకుండా ఉండలేడు. అవునండి, అంతే కదా. అవును, పాపాలు చేస్తూనే ఉంటాడు కానీ పుణ్యాన్ని చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నా వినియోగించుకోలేడు. రెండిటికి అర్థమైంది కదా. అర్థమైందండి. కాబట్టి మన కోరిక మనము పుణ్యం సంపాదించుకోవాలి, కానీ ఒకవైపు నుంచి పాపం చేసుకుంటూనే ఉంటుంటాం. తప్పదు. కలియుగంలో అబద్ధం ఆడినా తప్పదు, ఒక వ్యక్తి గురించి చెడుగా అనుకున్నా తప్పదు. ఆ పాపం మనకు వస్తుంది. నిత్యం తెలుసో తెలియకో ఏదో సందర్భంలో తెలిసి ముట్టుకున్నా తెలియ ముట్టుకున్నా నిప్పు నిప్పే కదా, కాలుతుంది కదా. వీడు పవిత్రుడు, వీడు మంచివాడు, పుణ్యాత్ముడు, వీని కాల్చకూడదని ఆగుతుందా? ఎవరినైనా అది కాలుస్తుంది. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలో అందరూ ఎంతో గొప్పగా ఈశ్వరుని ఆరాధన చేస్తారు. శివాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు. కాబట్టి ఈ కార్యక్రమము ఇప్పుడు ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని 10 మందికి తెలియచేయాలనే సంకల్పం నాకు కలిగిన, ఆ సంకల్పం మీ ద్వారా 10 మందికి ప్రపంచానికి తెలియాలని ఉన్న శివాజ్ఞ ఉన్నది. ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించేటువంటి పుణ్యము కూడా వీక్షించేటువంటి మన ప్రేక్షకులకు ఉన్నది. ఇదంతా శివాజ్ఞ వల్లనే కలిగింది. లేకపోతే శివాజ్ఞ లేకపోతే ఈ వీడియో చూడలేరు. ఎందుకనంటే ఇది అందరి జీవితాలని ఉద్ధరించేటువంటి ఒక విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అమ్మా. ఎందుకనంటే ప్రతి మనిషి కూడాను అనేక పుణ్యమాసాల్లో పుణ్యాన్ని సంపాదించుకునే వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో ప్రతి వ్యక్తి ఉంటాడమ్మా. తెలుసో తెలియకో కొంత దూరం దైవాన్ని పక్కకు పెట్టినా జ్ఞానం వచ్చిన తర్వాత దేవతారాధన పట్ల ఉంటారు. అయితే కొన్ని మాసాలలో గొప్పవైనటువంటి వ్రతాలు, నోములు నోచుకుంటుంటారు. ఈ కార్తీక మాసం అన్నప్పుడు నెల రోజుల పాటు ప్రత్యేకమైనటువంటిదే. నెల రోజు ఉపవాసం ఉండే వాళ్ళు ఉంటారు, కనీసం సోమవారాలైనా ఉంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటనంటే, జీవితం మొత్తంలో మనం మొత్తం ఎంతమ్మా? 360 సంవత్సరాలు. 100 సంవత్సరాలు బ్రతికినా 36,500 రోజులు. 36,500 రోజులకి ఇంటూ 10% వేసుకుంటే 3,65,000. మళ్ళీ ఆ 3,65,000కి 10% వేసుకుంటే 36 లక్షలు. అటువంటి 1000 టైమ్స్ 3 సార్లు కలిస్తే ఎంతనో, అంటే 1,000,000 వారములు అంటే లెక్కేయండి. సంవత్సరానికి 54 వారాలు అంటే 540 వారాలు. 540 100 సంవత్సరాలు బ్రతికితే 540 వారాల పాటు ఈ సోమవారాలు
ఉపవాసం ఉంటే అంతకి 1000 రెట్ల ఫలితము ఒక్క కార్తీక మాసంలో ఒక్క సోమవారం ఒక్క రోజున గనక ఆచరిస్తే ఆ ఫలితం దక్కుతుంది. కోటి సోమవారాల పాటు ఉపవాసము ఉండి దాన కార్యక్రమములు చేస్తే ఎంత పుణ్యఫలం వస్తుందో ఈ కార్తీక మాసంలో ఒక రోజు ఉంది. ఆ రోజున నియమాన్ని గనక పాటించి ఆ రోజున గనక చక్కగా ఉపవాస నియమాన్ని పాటిస్తూ దానాది కార్యక్రమాలు చేస్తే కోటి సోమవారాలలో ఉపవాసాలున్న ఫలితము, కోటి సోమవారాలు దానం చేసినటువంటి ఫలితము ఒక్క రోజునే వస్తుంది. ఇంతకీ ఏ రోజు అండి ఆ రోజు? అది రేపు 9వ తారీఖు రోజునమ్మా. ఎప్పుడు? ఈ నవంబర్ 9వ తారీఖు. అంటే కోటి సోమవారం అనగానే చాలా మంది సోమవారమేమో అనుకుంటుంటారు. కార్తీక మాసములో శ్రవణ నక్షత్రము కలిసి వచ్చినటువంటి రోజుని కోటి సోమవారము అని అంటారు. అది మామూలుగా అయితే సోమవారాలు కోటి అంటే కోటి సోమవారాలు అన్న ఆలోచన ఉంటుంది. సోమవారాలు వేరు. ఎందుకనంటే ఈ కార్తీక మాసము శివకేశవులకి భేదము లేదు, అభేదము. అందుకనే దామోదర అనే నామంతో కార్తీక మాసంలో దామోదర అని పిలుస్తారు. ఈశ్వరుని కూడా కొలుస్తారు. కాబట్టి ఈ కోటి సోమవారములు అనేటువంటిది ఎప్పుడు ఉంటుందంటే విష్ణువుకి సంబంధించినటువంటి నక్షత్రము శ్రవణ నక్షత్రము, తరువాత ఈ యొక్క సంబంధించినటువంటి శివునికి సంబంధించినటువంటిది కార్తీక మాసం. కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కోటి సోమవారం. అయితే ప్రేక్షకులకి కొంత కన్ఫ్యూజన్ అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం సప్తమి తిథి ఉంది. ఆ రోజున శ్రవణ నక్షత్రము 11:59 ప్రవేశిస్తుంది పొద్దున పూట. మళ్ళీ 9వ తారీఖు 11:43 వరకు శ్రవణ నక్షత్రం ఉంటుంది. సూర్యోదయానికి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి కారణం చేత శనివారం నాడు కోటి సోమవారంగా మనం తీసుకోవచ్చు. అయితే చాలా మంది ఏమనుకుంటారంటే శ్రవణ నక్షత్రం ప్రదోష కాలంలో ఉంది కాబట్టి అది కోటి సోమవారం అనుకుంటారు. దీని గురించి పెద్దగా కంగారు పడి మనస్సుని బాధ పెట్టుకోవాల్సిన పని లేదు. శుక్రవారం నాడు పాటించండి, శనివారం నాడు పాటించండి. ఎందుకంటే శుక్రవారం మధ్యాహ్నం నుంచి శ్రవణ నక్షత్రం వస్తుంది. మరి ఎలా పాటించినా అదే ఫలితం ఉంటుందంటారా? శనివారం నాడు పాటిస్తేనే విశేషం. పైగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించి చెప్పబడినటువంటి వారం శనివారం. కాబట్టి శనివారం నాడు ఈ శ్రవణ నక్షత్రం మనకు దృగ్గణిత పంచాంగం ప్రకారము 11:43 వరకు ఉంది. కొన్ని పంచాంగాల ప్రకారం సూర్యోదయం అయిన తర్వాత ఉదయం పూట 8:43 వరకు అని ఉంది. అది పాదగణిత ప్రకారం. దృగ్గణితమే కరెక్ట్ కాబట్టి శనివారం రోజున ఉదయం 11:43 వరకు ఈ యొక్క సంబంధించినటువంటి శ్రవణ నక్షత్రం ఉంది. పైగా అష్టమి తిథి ఉంది. పైగా ఆ రోజున ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే మనము అనేక విధాలుగా చేస్తే ఈ తిరుపతి దేవస్థానంలో పుష్పయాగము సంవత్సరానికి ఒక్కసారి చేస్తారు. ఆ పుష్పయాగం అంటే ఇక స్వామివారి విగ్రహం ముందర అంతా కూడా అసలు లెక్కలేనటువంటి పుష్పాలు పెట్టేస్తారు. ఇక స్వామివారికి ఇక్కడ వరకు పుష్పాలు వచ్చేస్తాయి. సోమవారమే, కోటి సోమవారం నాడే చేస్తారు. పుష్పయాగం సంవత్సరంలో ఒక్కసారి చేస్తారు. అది 9వ తారీఖు అయింది. పైగా శనివారం అయింది. పైగా శ్రవణ నక్షత్రం స్వామివారికి సంబంధించిన శ్రవణ నక్షత్రం ఉన్నది. పైగా కార్తీక మాసం. ఇంకొక విశేషం ఏమిటంటే కార్తవీర్యార్జుని యొక్క జయంతి రోజు. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కటి నియమాలు అనేటువంటివి పాటించాలమ్మా. ఎటువంటి నియమాలు? నియమాల విషయానికి వచ్చేసేసరికి కోటి సోమవారం కదా, అద్భుతమైన పండుగ. అంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉంటే ఎంతటి పుణ్య ఫలితం, కోటి సోమవారాల్లో దానము చేస్తే ఎంతటి పుణ్యఫలం వస్తుందో ఆ ఒక్క రోజున చేసినందువల్ల వస్తాయి. కాబట్టి బ్రహ్మ ముహూర్తమునే నిద్ర మేల్కోవాలి. 3:30 బ్రహ్మ ముహూర్తమున నిద్ర మేల్కోవాలి. నా అదృష్టవశాత్తు ఏంటంటే ఈ కోటి సోమవారానికి నేను ఆత్మలింగం దగ్గర ఉంటున్నాను. ప్లాన్ చేశారా? అలా అనుకోకుండా ప్లాన్ జరిగింది. వాస్తవానికి చెప్పాలంటే అక్కడ క్షేత్రములలో పితృదోష నివారణ కార్యక్రమాలు ప్రతి నెల మన ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా చేయిస్తుంటాం. కాబట్టి సప్తమి తిథి శ్రవణ నక్షత్రం రోజున విశేషమైనటువంటి పుణ్య ఫలితం వస్తుంది పితృదేవతలకి. అక్కడ కార్యక్రమం చేయిస్తున్న భక్తులందరినీ తీసుకుని వెళ్తున్నాను. అయితే విచిత్రం ఏంటంటే నాకు తెలియదు,
కానీ మనం ఏదన్నా ఒక ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు మనం ఆ గ్రంథాలన్నీ మనం చూస్తాం కదమ్మా. ఆ గ్రంథాలు చూసే సందర్భంలో ఈ కోటి సోమవారం గురించి రాగానే నిజంగా భగవంతుని ఈశ్వరానుగ్రహం సంకల్పమే కాబట్టి మనకు తెలియకుండానే ఆ రోజు చూస్ చేసుకోవడం, తెలిసిన తర్వాత ఇంకా ఆనందం అవుతుంది. ఆ విషయాన్ని సద్వినియోగపరచుకుంటాం. కాబట్టి మీరు కూడా ఈ యొక్క సంబంధించినటువంటి ఈ కోటి సోమవార నియమాన్ని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా పాటించండి. దీనికి ఎలాంటి నియమాలు పాటించాలి, ఏ విధంగా పూజ కార్యక్రమాలు చేసుకోవాలి, ఎలాంటి దానములు చేయాలనే విషయాల్ని చాలా క్లుప్తంగా మనం తెలియజేసుకుందాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసురుల్ని సంహరించినటువంటి క్షేత్రము. కార్తీక పౌర్ణమి సందర్భంగా త్రిపురాసుల్ని సంహరించాడు పరమేశ్వరుడు. ఆ సంహరించినటువంటి క్షేత్రము త్రిపురాంతకం. ఆ త్రిపురాంతకంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి ఈ సర్వదోష నివారణ హోమాది కార్యక్రమాలు అనేటువంటివి త్రిపురాంతక క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. పర్ హెడ్ 1500 రూపాయలకి. అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే 9వ తారీఖు రోజున సూర్యోదయ పూర్వమే అంటే బ్రహ్మ ముహూర్తంలోనే 3 గంటలకి నిద్ర లేవాలి. లేచిన తర్వాత కాలకృత్యాదులు తీర్చుకొని 4 to 6 మధ్య కాలంలో శివారాధన చేసుకోవాలి. ఇంట్లోనే శివాభిషేకం చేసుకోవచ్చు. లేదు శివాయ నమః అనుకుంటూ కార్యక్రమం అంతా చేసుకున్న తర్వాత ఇంట్లో దీపారాధన. శనివారం కాబట్టి పొద్దున్నే అక్కడ ఆవు నేతితో దీపారాధన మందిరంలో చేసి వెంకటేశ్వరుని ఫోటోకి, ఈశ్వరుని ఫోటోకి పూలమాలలు, వెంకటేశ్వరుని ఫోటోకి తులసిమాల, ఈశ్వరునికి ఫోటోకి నందివర్ధనం కానీ శంకు పుష్పాలు కానీ ఏదైనా కానీ పుష్పాల మాల వేసిన తర్వాత చక్కగా ఆ రోజున శివుడికి అభిషేకము, శివాయ నమః అనుకుంటూ అభిషేకం చేయండి. చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ అఖండ దీపారాధన చేయాలి. ఎండు కొబ్బరి చిప్పలలో కానీ లేదా పచ్చి కొబ్బరి చిప్పల్లో కానీ ఆవు నేతి వేసి దీపారాధన వెలిగిస్తే అఖండ దీపారాధన అవుతుంది. అంటే కొబ్బరితో ఉన్న వాటిల్లోనే చేసుకోవచ్చునమ్మా. దీనికి చాలా మంది బయట ఎండు కొబ్బరి చిప్పే వాడాలి, పచ్చి కొబ్బరి చిప్పే వాడాలి అని అంటుంటారు. ఏదైనా కానీ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. మన భక్తి ప్రధానం ఇక్కడ. కాకపోతే శుద్ధమైనటువంటి ఆవు నేతితోనే దీపారాధన చేయాలి. ఎందుకని కొబ్బరిలోనే వెలిగించాలి దీపం? కొబ్బరి ముక్కలు అది పవిత్రతకి సంకేతం కదమ్మా. మీకు పవిత్రమైనటువంటి వస్తువులు 3 వస్తువులు. 1 నెమలి పింఛము, 2 కొబ్బరి నీళ్లు, అలాగే 3 అరటిపండు. ఈ 3 అరటిపండు బీజం లేకుండా పుడుతుంది. కొబ్బరి నీళ్ళని ఎవరు టచ్ చేయరు, పవిత్రమైనటువంటి. అందుకే పూజాది కార్యక్రమాల్లో అభిషేకాల్లో వాడతారు. నెమలి ఎందుకు పవిత్రం అంటే స్త్రీ నెమలి పురుష నెమలి సంపర్కం చేసుకోకుండా పురుష నెమలి నుంచి వచ్చినటువంటి కంటి పుసుల్ని మింగి సంతానానికి వెళ్తుంది. అంటే సంపర్కం లేకుండా సంతానానికి అనేటువంటి జీవి నెమలి. అందుకనే నేను పవిత్రుణ్ణి, సదా పవిత్రుని చెప్పడం కోసమే నెమలి పింఛం ధరించినటువంటి ఏకైక మహానుభావుడు శ్రీకృష్ణుల వారు. అది ఆ విధంగా అంటే సంసార సాగరంలో ఉన్న తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించాడు. ఇక ఈ సందర్భంగా దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణం, వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అన్ని ఉదయం 6 లేదా మాక్సిమం 7 సూర్యోదయం లోపల కంప్లీట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దేవాలయానికి 9వ తారీఖు రోజున ఉదయాన్ని వెళ్ళి స్వామి వారికి పుష్పాలు, ఎందుకంటే ఆ రోజు పుష్పయాగం జరుగుతుంది కాబట్టి అంత దూరం అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఆ రోజున దగ్గరలో ఉన్నటువంటి ఏ విష్ణు దేవాలయానికైనా చేరుకొని పుష్పాలు సమర్పించాలి. శక్తి కొలది పుష్పాలు స్వామివారికి ఇచ్చేయాలి. అది ఎంత శక్తి అనేది వారి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. చేసిన తర్వాత ఆ రోజంతా కూడాను ఉపవాస నియమాన్ని పాటించాలి. ఆ రోజంతా ఉపవాస నియమాన్ని పాటించి మళ్ళీ సంధ్యా సమయంలో సూర్యుడు అస్తమిస్తున్నటువంటి సమయంలో మళ్ళీ స్నానం ఆచరించి చక్కగా తులసి చెట్టు దగ్గర దీపారాధన ముగ్గు వేసి దీపారాధన చేసి ఆ తులసి చెట్టు దగ్గర ఉసిరిక వృక్షము, తులసి వృక్షము 2 ఉన్న దగ్గర దీపారాధన చేయాలి. అంటే మనం కార్తీక పౌర్ణమి రోజు చేస్తాం కదా, ఆ విధంగా చేసి ఆ విధంగా దీపారాధన చేసి అప్పుడు ఎవరైనా కానీ దానం చేయొచ్చు. దీపదానం విశేషం. ఆ కోటి సోమవారం నాడు చేయండి. అసలు ఆ రోజున ఏమి చేసినా 1,000,000 సార్లు పుణ్యఫలం. పాపం చేస్తే 1,000,000 పాపాలు చేసినంత ఫలితం, పుణ్యం చేసినా 1,000,000 పుణ్యాలు. రూపాయి దానం చేయండి, 1,000,000 రూపాయలు దానం చేసిన ఫలితం. ఇప్పుడు ఆ దీపదానం ఇచ్చే విధానం కూడా ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తుంటారు కదా, అసలు ఎలా ఇవ్వాలంటారు? కొంతమంది ఉసిరికాయ పైన వెలిగించి ఇవ్వమంటారు, కొంతమంది నెయ్యి దీపం ప్రమిదలో పెట్టి, అదే బియ్య పిండి దాంట్లో పెట్టి, ఇలా రకరకాలుగా చెప్తుంటారు. వాటితో పాటు స్వయం పాకం ఇవ్వాలని చెప్తుంటారు. అసలు దీపదానం అనేటువంటిది మనం చేసుకుంటే
ధనవంతుడి దగ్గర నుంచి బీదవాడి వరకు కూడా దానం చేసుకోమన్న శాస్త్రం. రాజున్నాడు, ఇత్తడి దీపాలు ఆయన స్థితి కాదు కదా, బంగారు దీపాలు ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు అంబానీ ఉన్నాడు, వాళ్ళు టాటా వాళ్ళు ఉన్నారు, తెలియకుండానే ఎన్నో దేవాలయాలకి బంగారు తాపడాలు చేయించారు. కాబట్టి వాళ్ళ శక్తి అది. గొప్ప ధనవంతులు చేయవచ్చు బంగారు దీపాలు, వెండి దీపాలు. మామూలు స్థితి ఉన్నవాళ్ళు ఇత్తడి దీపాలు, రాగి దీపాలు, ఇవన్నీ శ్రేష్టమే. ఏమీ లేవు, మట్టి ప్రమిదలో పెట్టి భక్తితో చేయండి అమ్మా, ఎందుకు ఉండదు? భక్తితో. కానీ దీపారాధన చేసేటప్పుడు అందులో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ వేసి 3 ఒత్తులు వెలిగించి 3 దీపాలు వెలిగించి అప్పుడు సంకల్పం చెప్పుకొని కార్తీక దామోదర పుణ్య సమయే కోటి సోమవార పుణ్య సమయే దీపదానం కరిష్యే అని చెప్పి, దీపదానం అని చెప్పి బ్రాహ్మడి గోతనామాలు, ఇచ్చేవాడి గోతనామాలు చెప్పుకుంటూ, ఆ విధంగా తీసుకునే గోతనామాలు చెప్పుకుంటూ బ్రాహ్మడు తీసుకోవాలి, ఇచ్చేవాడి గోతనామాలు చెప్పుకుంటూ ఇస్తున్నానని చెప్పాలి. అలా ఆ విధంగా 3 సార్లు. ఇప్పుడు 3 దీపాలు అన్నారు కదండి, నాకు అర్థం కాలేదు. అంటే ఒక్కొక్క ఒత్తి సపరేట్ గా వేసి 3 వెలిగించాలా? 3 కలిపి ఒకటి వెలిగించి అలా 2. ఒక దీపం మాత్రం పెట్టకూడదు. ఒక్క ఒత్తి కాదు, 3 ఒత్తులు కలిపి ఒక దీపం వెలిగించాలి. అట్లా ఆ విధంగా 2 పెట్టాలి. లేదు ఒక ఒత్తితోనైనా కానీ 3 పెట్టొచ్చు, సాధ్యం త్రివర్తి సంయుక్తం. అది ఆ విధంగా పెట్టి తీసుకునే వాళ్ళు తూర్పు ముఖం, ఇచ్చేవాడు దక్షిణ ముఖంగా పశ్చిమ ముఖంగా ఉండి ఇవ్వాలి. ఆ విధంగా చేసుకున్నట్లయితే ఆ పుణ్య సమయం ఉంటుంది. లేదు మనకు ప్రదోషకాల సమయంలో శ్రవణ నక్షత్రం లేదు కదండి అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా, శుక్రవారం నాడు చేయండి. ఈ దీపదాన కార్యక్రమం ఒకటి ముందు రోజు చేసుకోవచ్చు. శుక్రవారం నాడు ప్రదోష కాలంలో శివారాధన చేయండి, తప్పేముంది. శనివారం నాడైనా చేయండి. మార్నింగ్ టైంలో కూడా ఇవ్వచ్చమ్మా, తప్పేమీ లేదు. కానీ సంధ్యా సమయంలో తులసి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే అప్పుడు విష్ణు ప్రీతి కోసమై చేసిన దీపారాధన ఫలితం దక్కుతుంది, శివాలయంలో చేసిన శివ ప్రీతి కోసం 2 సార్లు చేయండి దీపదానాలు, తప్పేముందమ్మా. మనము భగవంతుడు మనకు శక్తినిచ్చాడు కదా, శక్తిని ఇవ్వకపోతే అనుకోవాలి, శక్తినిచ్చినప్పుడు చక్కగా చేసుకోవడమే చాలా మంచిది. శక్తి లేని వాళ్ళు అయ్యో చేసుకోలేకపోయినా బాధపడితే ఆ దీపదానం ఇచ్చే సందర్భాన్ని చూసినా ఆ పుణ్య ఫలితం వాళ్ళకి వస్తుంది. వచ్చే సంవత్సరానికి ఆ దీపదానం చేసే శక్తి కలుగుతుంది. నిజంగా దీపదానం చేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది అంటారు? దేవుడి అనుగ్రహమేనా, ఇంకేదైనా ఉంటుందా? ముఖ్యంగా దీపం దేనికి సంకేతం అమ్మా? పితృదేవతలు చాలా సంతోషిస్తారు. దీపం ఏ ఇంట్లో దీపారాధన చెయ్యకపోతే అది శ్మశానంతో సమానం, దేవాలయంతో సమానం. కాబట్టి దీపదానం చేసిన తరువాత అది పితృదేవతలకి చాలా సంతోషము, లక్ష్మీదేవికి చాలా ఇష్టం దీపం అంటే. కాబట్టి దీపదానం చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనము లక్ష్మిని మనం ఇచ్చేటప్పుడు నారాయణ స్వరూపంగా, ఇంటి ఆడపిల్లని నారాయణ స్వరూపంగా అల్లునికి ఇస్తాం కదా, ప్రేమతో ఇస్తాం కదా, దానం చేస్తున్నాం కదా. అలాగే దీపదానం చేసినప్పుడు లక్ష్మిని మనం దానం చేస్తున్నట్టుగా భావన. అంతే, అక్కడంతే లక్ష్మీ స్వరూపమే దీపం. కాబట్టి అక్కడ ఎవరికి ఇస్తున్నాము? నారాయణుడు స్వరూపంగా భావించిస్తున్నాం, విష్ణువుకి ఇస్తున్నాం అంతే తప్ప మన ఇంటి లక్ష్మిని ఇవ్వట్లేదు. అక్కడ ఆ భావన పెట్టుకోడు. దేవతా సంబంధంగా భావంతో ఉండి దైవానికే ఇస్తున్నామని చెబితే ఆ భావన చేసుకుంటూ ఆ విధంగా చేస్తే అనంతమైన పుణ్య ఫలితం అమ్మా, అందులో సందేహం లేదు. పైగా దీపదానం చేయడం వల్ల చాలా మటుకు ఈ యొక్క నేత్రముల యొక్క సమస్యలు తొలగిపోతాయి. దీపదానం చేయడం అనగా మనకు పాపపుణ్యాలు లెక్క వేసేటప్పుడు ఏ పుణ్యం చేశామా, ఏం చేశామా అనేది కూడా ప్రతిదీ కూడా క్యాల్కులేషన్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనము గమనించుకున్నట్లయితే నువ్వు ఎన్ని తప్పులు చేశావు అనేటువంటిది మనము ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు దానికి శాలరీ పెంచే విధంగానైనా కానీ లేదా ఎక్స్క్యూజ్ చేసే విధానంలో కానీ నీ మంచిది నీ చెడుందని చూసుకుంటారు కదా, ప్రతిదీ బేరేజ్ వేసుకొని దానికి తగ్గట్టుగా కొన్ని ఎక్స్క్యూజ్ చేస్తూ ఉంటుంటారు. అలాగే మనము పుణ్యం సంపాదించుకునేటప్పుడు రిటర్న్ గా మనం ఏమి ఆశించకుండా చేసుకుంటే భగవంతుడే అన్ని చూసుకుంటాడు. అన్ని మతాలలో కూడా ఇదే సారాంశం. కాబట్టి తప్పకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇట్లాంటి అద్భుతమైనటువంటి కోటి సోమవారాన్ని ఎవ్వరూ కూడా